కొంచెం చూద్దాం. Prove that 3 plus 2 root 5 is a irrational number. 3 plus 2 root 5 is a irrational number అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలని చెప్పాము, let assume 3 plus 2 root 5 is rational number. ప్రతిసారి అంతే, ఎలాగైనా తీసుకోవాలి. ప్రతిసారి రేషనల్ నెంబర్. Let assume 3 plus 2 root 5 is a rational number. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఒక్క రూట్ ఉంటే ఒక విధంగా చేసాం కదా, రూట్ పక్కన ఏదైనా నెంబర్లు వచ్చినప్పుడు ఈజీగా చేయడం ఎలాగంటే 3 plus 2 root 5 is equal to a by b. a comma b ని రేషనల్ నెంబర్స్ అనుకోండి, సరేనా? a comma b is a రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ ఆ రెండు రేషనల్ నెంబర్స్ అన్నమాట. అంటే ఇది ఒక రేషనల్ నెంబరు, ఇది కూడా ఇప్పుడు రేషనల్ నెంబర్. బోత్ సైడ్స్ ఏమున్నాయి? రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. సరే, ఈ 3 యాడ్ చేస్తున్న అవతల తీసుకోబోండి. 2 root 5 is equal to a by b minus 3. అవునా? ఇప్పుడు చూడు, ఇది 2 root 5 అలాగే ఉండేసండి. ఇది ఫ్రాక్షన్ ఒక నెంబర్ వస్తే ఎలా చేయాలి? ఈ b ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. a minus 3b by b. 2 మల్టిప్లై చేస్తుంది, అవతలకి వస్తే డివైడ్ చేయాలి. ఇది ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఈ b నే మల్టిప్లై చేస్తుంది. root 5 is equal to a minus 3b by 2b. అయిపోయింది. చూడండి, ఇటు పక్క రేషనల్ నెంబర్ ఉంది, ఇటు పక్క రేషనల్ నెంబర్ మనం అనుకున్నాం. బోత్ సైడ్స్ రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఒక రెండు రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినా లేదా మల్టిప్లై చేసినా సబ్ట్రాక్షన్ చేసినా రేషనల్ నెంబరే రావాలి. కానీ మనకు ఒక సైడ్ ఏం మిగిలిపోయింది? రేషనల్ నెంబర్ మిగిలిపోయింది. ఇప్పుడు ఎలా రాయాలంటే దీన్ని బోత్ రేషనల్ నెంబర్స్ అని రాయాలి. ఫస్ట్ a minus 3b by 2b is రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అండ్ root 5 is ఇది కూడా రేషనల్ నెంబర్ అని రాయాలి ఫస్ట్, సరేనా? ఎందుకంటే మనం బోత్ సైడ్ రేషనల్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి రేషనల్ నెంబర్. root 5 రేషనల్ నెంబరా? root 5 రేషనల్ నెంబరా? కాదు కాబట్టి కాంట్రడిక్షన్. root 5 is irrational number. ఎలా రాయాలో చూడండి. root 5 is irrational number. ఇప్పుడు మనం అనుకున్న తప్పు కదా, బోత్ సైడ్ రేషనల్ నెంబర్సే రావాలి, కానీ మనకి ఇర్రేషనల్ నెంబర్ వచ్చేసింది, తప్పు వచ్చేసింది. మనం అనుకున్నది తప్పు కదా, మనం రేషనల్ అనుకున్నాం, తప్పు కదా. అవర్ అజంప్షన్ నువ్వు అజూమ్ అనుకున్నావు కదా, నువ్వు అనుకున్నది ఇప్పుడు తప్ప రైటా? అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. నేను అనుకున్నది తప్పు. దేర్ఫోర్ root 3 plus 2 root 5 3 plus 2 root 5 is a irrational number. అదే కదా. Prove that 1 by root 2 is a irrational number. ఎట్లా రాయాలి? Let assume that 1 by root 2 is రేషనల్ నెంబర్ అని రాయాలి ఫస్ట్. నెక్స్ట్ తర్వాత ఎలా రాయాలి? 1 by root 2 is equal to a by b అనుకోవాలి, సరేనా? a కామా b మనం దీంట్లో రేషనల్ నెంబర్స్ అనుకోండి. ఏంది? రేషనల్ నెంబర్స్. ఇది 1 by root 2 రేషనల్ నెంబర్ అనుకున్నాం, a by bని కూడా రేషనల్ నెంబర్ అనుకున్నాం. ఇప్పుడు చూడు, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. b ఇటు తీసుకొస్తే b ఇంటూ b, a ఇటు వస్తే a, ఈ root 2 అటు తీసుకుపోతే root 2 by 1 ఉంది 1. ఇప్పుడు చూడు, బోత్ సైడ్స్ రేషనల్ నెంబర్ అనుకున్నాం. ఇప్పుడు చూడు, ఇదే రేషనల్ నెంబరే, ఇది రేషనల్ నెంబరా? కాదు కదా. ఇప్పుడు చూడు ఎలా రాయాలంటే b by a ఈజ్ రేషనల్ నెంబర్ and root 2 is rational number. root 2 రేషనల్ నెంబరా? కాదు కదా. root 2 రేషనల్ నెంబర్ కాదు కదా. ఇప్పుడు ఏం కావాలి? కాంట్రడిక్షన్. root 2 is irrational number. రేషనల్ నెంబర్ కదా. ఇప్పుడు మనం అనుకున్న తప్పు కదా, మనం ఇది రేషనల్ అనుకోవడం తప్పు కదా. అప్పుడు రాయాలి, ఏం రాయాలి? అవర్ assumption is wrong.
అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అంటే నేను అనుకున్న ఆర్ ఫాల్స్, నేను అనుకున్న తప్పు. దేర్ ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్.